మనమందరం సర్వసాధారణంగా బాధపడేది అనుకునేది నాకంటూ ఎవరైనా ఉంటే బాగుండు, నన్ను నన్నుగా అర్థం చేసుకుని ప్రేమించేవారు ఉంటే బాగుండు అని. అప్పుడప్పుడు అసలు నన్ను ప్రేమించే వాళ్ళు ఒక్కలైనా ఉన్నారా అని ప్రశ్నించుకుంటూ ఉంటారు. నీ చుట్టూ నా అనుకునే వాళ్ళు 100 మంది ఉన్నా నువ్వు ఒంటరిగా ఫీల్ అవుతున్నావు అంటే నీకు కావాల్సింది మనుషుల ప్రేమ కాదు, దేవుని ప్రేమ. ఎందుకంటే నువ్వు నేను మనుషుల ప్రేమతో ఎప్పటికీ సంతృప్తి చెందలేము, కానీ దేవుని ప్రేమ మనకు సంతృప్తినిస్తుంది. మనం ఒక వ్యక్తిని ప్రేమించి ఆ వ్యక్తి కొరకు ఎన్నో చేసినప్పుడు అదే ప్రేమ ఆ వ్యక్తి మనకి చూపించకపోగా నువ్వు నా కోసం ఏం చేసావు, నేను చేయమన్నానా అని ప్రశ్నించినప్పుడు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. నిజానికి ఒక్క మాటలో చెప్పాలంటే ఈ లోకంలో మనం ప్రేమిస్తేనే మనల్ని ప్రేమించేవారు ఉన్నారు, మనతో ఏదైనా అవసరం ఉంటేనే మాట్లాడేవారు ఉన్నారు. మనం ఏదైనా చిన్న తప్పు చేస్తే భూతద్దంలో పెట్టి చూసే ఈ సమాజంలో మనం రేపు పాపం చేస్తామని తెలిసి కూడా ఆయన ఈ రోజు మనల్ని ప్రేమించాడు, ప్రేమిస్తూనే ఉంటాడు. ఎంత గొప్ప ప్రేమ అండి. కాబట్టి నిన్ను ప్రేమించేవారు ఎవరు లేరని బాధపడుకో, కానీ నిన్ను ప్రేమించేవారు ఒకరున్నారని గుర్తుపెట్టుకో. ఆ ప్రేమ పరలోకం నుండి భూమి మీదకు వచ్చి తన రక్తాన్ని కాచి ప్రాణాన్ని పెట్టింది. తానున్న పరలోకంలో నువ్వు నేను ఉండాలని కోరుకుంటుంది.